జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టింది బీజేపీనని చెప్పారు. నిజమైన తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమన్నారు. సుష్మా స్వరాజ్ మద్దతు తర్వాతనే కాంగ్రెస్ ధైర్యం చేసిందని అన్నారు. ఇక పాండవుల గుట్టును బుగులోని జాతర పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని కీర్తిరెడ్డి తెలిపారు. కోటంచను ఆధ్యాత్మిక క్షేత్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేవలం పదవి ఉంటే చాలు, పదవితోని ఏదైనా సాధించవచ్చు అనేటువంటి పదవే పరమావధిగా వాళ్ళు పనిచేస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, పార్టీలు మారి ఏ విధంగా కుటుంబంలో 3 నుంచి 4 పోస్టులు తెచ్చుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే, ఆయన భార్య జడ్పీ చైర్పర్సన్, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధోరణిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మనకు ప్రత్యక్ష సాక్షిగా మనకు కనిపిస్తున్నారు. ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి ధోరణి కనిపిస్తలేదు. ఎక్కడ కూడా ఇవాళ బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోస్లో కానివ్వండి, ఎక్కడ కూడా సామాజిక న్యాయం అనేది కనిపిస్తలేదు. ఇవాళ పథకాలతోని ఓట్లను రాబట్టుకోవాలని చూస్తున్నారు, కానీ పథకాలతోని ప్రజలకు ఎలాంటి ఉపయోగం వస్తుంది, పథకాలతోని సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనే కోణంలో మాత్రం ఈ 2 పార్టీలు పనిచేస్తలేవు. కేవలం పదవి ఉంటే చాలు,